ఎవ్రీవన్ అందరైతే కామెంట్ చేస్తుర్రు నాది రూమ్ చూపించమని. నాకైతే లాంగ్ వీడియో రాదు. ఇప్పుడైతే నేను నా రూమ్ చూపించకపోతున్నా. ఓకేనా? ఫస్ట్ డోర్ ఎంట్రన్స్ అయినాక పక్కకి ఇలా స్టేషనరీ కనిపిస్తుంది. అది అక్కడ పెట్టేసి ఇలా స్టేషనరీ కనిపిస్తుంది. ఇది బుక్, ఇది పౌచ్, ఇది కలర్ పెన్సిల్స్, ఇది పౌచ్, ఇది మళ్ళీ పౌచ్. ఇవన్నీ నేను ఒకసారి డెకరేట్ చేసిన. మళ్ళీ ఇవి కలర్ అలా ఇక్కడంతా చెత్త వేస్తాను నేను. ఇది మొత్తం అల్మాడి. మళ్ళీ ఇక్కడేమో హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటా నేను. ఇదేమో నా స్కూల్ బ్యాగ్. మళ్ళీ ఏమో ఇక్కడ నా మేకప్ ప్రోడక్ట్స్ ఇక్కడ అవన్నీ ఉంటాయి. ఓపెన్ చేయడానికి రాదు. అలా ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా. ఇది స్మెల్ పీల్చవచ్చు. మనకి ఏదైనా ట్రావెలింగ్ పడకపోతే ఇందులో నుంచి స్మెల్ పీల్చవచ్చు. సో అలా ఇక్కడ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవచ్చు. ఇక్కడ బియ్యం అలాంటివి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నీ నా బెడ్షీట్స్, నా న్యూ ఫ్రాక్స్. ఇక్కడ స్టడీ టేబుల్ తీసుకొని అక్కడ ఏమేం చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ టేబుల్ వేసుకొని ఇక్కడ కూడా ఏమేం చేయొచ్చు. మళ్ళీ ఇది నా యూట్యూబ్ వ్లాగ్స్ గురించి. అదేమో క్యారమ్ బోర్డు. ఇంకా వచ్చేసి మా తాత డెడ్ అయిండు. ఇది మా తాత ఫోటో నాకు గుర్తుగా నా దాంట్లో పెట్టుకున్నా. ఇదేమో నా డ్రాయింగ్స్ పిక్. ఒక్క నిమిషం. నా డ్రాయింగ్స్ పిక్ ఇలా ఉంటుంది. ఇది మౌంటైన్స్, ఇది గణేష, ఇది శివశంభో, ఇది ఫ్లవర్స్ జస్ట్ డెకరేట్ చేయడానికి. ఇదేమో చదవండి. మా మ్యామ్ ఇది నాకు రాసిచ్చింది. నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. ఇది నాకు నా పర్సనల్లీ. ఇది మౌంటైన్స్ అంతే. ఇంకా ఇక్కడ మొత్తం బట్టలు ఉంటాయి. ఇదంతా కలిపి అంతే. ఇక్కడ డ్రాయింగ్ ప్లేస్. వైఫై కనెక్ట్ అక్కడ ఉంటుంది. ఈ చార్జర్ వైఫై అది ఆఫ్ చేస్తే ఇక్కడ కిటికీ ఉంది. ఇది విండోది ఉంది. ఇక్కడ కిటికీ, మళ్ళీ నెట్ కూడా ఉంది అలా. సో నా రూమ్ గురించి అయితే అన్నీ చెప్పేసా. ఇది నా ఇన్ఫర్మేషన్ రూమ్ గురించి. మీరేం కామెంట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.